హాయ్ అండి అందరికీ. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు ఎపిసోడ్ మొదలుపెట్టే ముందు ఒక్క చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. కొన్ని ప్రేమ కథలు గెలుస్తాయి. కొన్ని ప్రేమ కథలు ఓడిపోతాయి. కానీ ఈరోజు మీరు చూడబోయేది గెలుపు కాదు, ఓటమి కాదు. ఒక ప్రేమ తనని తాను త్యాగం చేసుకున్న క్షణం. ఈ పాటలో చివరి వరకు తప్పకుండా ఉండండి. ఎందుకంటే చివర్లో ఇంకో కొత్త ప్రేమ పుట్టబోతుంది. ఆ ప్రేమ ఎలా మొదలైందో మీరే చూస్తారు. మరి ఆలస్యం ఎందుకు? కథలోకి వెళ్దాం, వచ్చేయండి. పెళ్లి మండపం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కొద్దిసేపటి క్రితం వరకు మంగళ వాయిద్యాల శబ్దాలతో, బంధువుల నవ్వులతో కలకల్లాడిన ఆ ప్రాంగణంలో ఇప్పుడు ఎవరి ఊపిరి శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చూపు ఒక్క వ్యక్తి మీదే నిలిచిపోయింది. అతనే హేమ తండ్రి. ఇంతవరకు తన కూతురు కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం సరైనదే అని గట్టిగా నమ్మిన ఆ తండ్రి ఇప్పుడు మాత్రం తన ఎదుట నిలబడి ఉన్న తరుణ్ణి చూస్తుంటే తన చేతులతోనే తన కూతురి సంతోషాన్ని దూరం చేశాననే బాధ అతని గుండెను మెల్లగా కొరుకుతోంది. డబ్బుంటేనే జీవితం బాగుంటుంది అనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఈరోజు తన కూతురి కళ్ళల్లో కనిపిస్తున్న కన్నీటి రూపంలో తిరిగి తన ముందుకొచ్చింది. ఆ క్షణంలో తనకు డబ్బు కాదు, మనసు గొప్పదని అర్థమైంది. అతను మెల్లగా తలెత్తి ఆ అపరిచిత యువకుడి వైపు చూశాడు. తనకు ఎలాంటి సంబంధం లేని ఒక అబ్బాయి తన కూతురు ప్రేమ కోసం ఇంతగా పోరాటం చేస్తున్నాడు. తన భవిష్యత్తు కోసం ఉద్యోగం నుంచి అమెరికా వరకు అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పడం, ఇవన్నీ అతనికి కలలా అనిపిస్తున్నాయి. కాసేపు కళ్ళు మూసుకొని లోతుగా నిట్టూర్చిన తరువాత మెల్లగా ముందుకు అడుగు వేసి, బాబు, నేను ఒప్పుకుంటున్నాను. నేను చేసింది తప్పే కావచ్చు, కానీ ఒక తండ్రిగా నా కూతురు రేపు సుఖంగా ఉండాలి, ఎలాంటి కష్టం పడకూడదు అనే ఒక్క ఆలోచనతోనే ఇలా చేశాను. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నాకు కూడా అర్థమైంది. మనిషి గొప్పతనం అతని జీతంలో కాదు, అతని మనసులో ఉంటుందని. కానీ బాబు అంటూ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని గొంతు వణికిపోతుంది. పెళ్లిపీటల పక్కనే పెళ్లి కొడుకు దుస్తుల్లో నిలబడి ఉన్న రాకేష్ వైపు చూసి, మరి ఈ బాబు సంగతేంటి అని మెల్లగా అడిగాడు. ఆ ఒక్క ప్రశ్నతో పెళ్లి మండపంలో ఉన్న ప్రతి ఒక్కరి చూపు రాకేష్ మీదకు వెళ్ళింది. ఇంతవరకు నిశ్శబ్దంగా నిలబడి అన్నీ చూస్తున్న రాకేష్ మెల్లగా తల వంచి చిన్నగా నవ్వాడు. కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న బాధను అతని కళ్ళే బయట పెడుతున్నాయి. తాను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరి భార్య కాబోతుంది. అయినా ఆమె సంతోషం కోసం తన గుండెను తానే రాయిగా మార్చుకున్నాడు. నిజమైన ప్రేమ ఎంత గొప్పదో ఆ క్షణంలో అక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆగండి, అసలు ఇక్కడి నుంచే ఈ కథ గుండెను తాకే మలుపు తిరగబోతుంది. ఇప్పటి వరకు రాకేష్ మంచివాడని మాత్రమే మనందరం అనుకున్నాం. కానీ ఇంకో 2 నిమిషాల్లో అతను తీసుకునే నిర్ణయం చూసి ప్రేమలో ఇంత త్యాగం కూడా ఉంటుందా అని మీరే ఆశ్చర్యపోతారు. మరి రాకేష్ ఏం మాట్లాడాడో చూద్దాం రండి. రాకేష్ మెల్లగా హేమ వైపు చూశాడు. కొద్దిసేపటి క్రితం వరకు భయంతో వణికిపోయిన ఆమె ముఖం ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆ చిన్న చిరునవ్వు చూసిన క్షణంలోనే అతని గుండెల్లో దాచుకున్న బాధంతా ఒక్కసారిగా కళ్ళ వరకు వచ్చింది. అయినా ఆ కన్నిటిని బయటకు రానివ్వలేదు రాకేష్. ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించిన వ్యక్తి నవ్వు కోసం తన ప్రేమనే త్యాగం చేయగలడం ఇంకా గొప్పదని అతను తన జీవితంతో నిరూపించుకోబోతున్నాడు. అంకుల్ అంటూ ప్రశాంతంగా మాట్లాడడం మొదలుపెట్టాడు రాకేష్. దయచేసి నా గురించి మీరు ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. అవును, నేను హేమని ఇష్టపడ్డాను.
తనతో కలిసి ఒక అందమైన జీవితాన్ని కూడా ఊహించుకున్నాను. మా ఇద్దరి గురించి ఎన్నో కలలు కన్నాను. కానీ ప్రేమ అంటే మనకు నచ్చిన వ్యక్తిని బలవంతంగా మన దగ్గర ఉంచుకోవడం కాదు కదా అంకుల్. మన వల్ల వాళ్ళు నవ్వితే అదే ప్రేమ అవుతుంది. మన వల్ల వాళ్ళు ఏడిస్తే అది ప్రేమ కాదు, స్వార్థం అవుతుంది. హేమగుండె ఎప్పుడో తరుణ్కి చెందిపోయింది. అలాంటి మనసును నేను ఎప్పటికీ నా వైపు తిప్పుకోలేను. ఈరోజు నేను తాళి కట్టినా ఆమె శరీరం మాత్రమే నా దగ్గర ఉంటుంది. ఆమె మనసు మాత్రం ఎప్పటికీ తరుణ్ దగ్గరే ఉండిపోతుంది. అలాంటి బంధంలో నేను సంతోషంగా ఉండలేను, తనను కూడా సంతోషంగా ఉంచలేను అని అతను మాట్లాడుతున్న ప్రతి మాట అక్కడున్న పెద్దవాళ్ళ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. అందుకే అంకుల్, ఈ పెళ్ళి హేమ తరుణ్లకే జరగాలి. పెళ్లి కొడుగ్గా కూర్చోవలసిన నేను ఈరోజు వాళ్ళ పెళ్లికి పెద్దగా నిలబడి వాళ్ళిద్దరికీ అక్షింతలు వేసి వాళ్ళ నవ్వు చూసుకుంటూ వెళ్తాను. అదే నాకు చాలు అని అన్నాడు. ఆ మాటతో మండపంలో ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. రాకేష్ మాటలు ముగిసిన వెంటనే పెళ్లి మండపంలో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. అక్కడున్న పెద్దవాళ్ళు సైతం ఒకరినొకరు చూసుకుంటూ, ఇలాంటి పిల్లలు ఈ రోజుల్లో కూడా ఉన్నారా అన్నట్టుగా ఆశ్చర్యంగా రాకేష్ వైపు చూస్తున్నారు. కొందరు ఆడవాళ్ళైతే చీర కొంగుతో కళ్ళను తుడుచుకుంటే, మరికొందరు నోటితో పాపం బాబు అని అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు. ఒక్క క్షణం పాటు ఆ మండపంలో ఉన్న ప్రతి మనిషి హృదయాన్ని రాకేష్ తన మాటలతో గెలిచేసుకున్నాడు. ప్రేమలో ఓడిపోయినా మనసులో మాత్రం అందరికంటే ఎత్తుగా నిలిచిపోయాడు రాకేష్. అంతలో హేమ తండ్రి నెమ్మదిగా రాకేష్ దగ్గరకు వస్తాడు. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం, చేతుల్లో వణుకు, గొంతులో మాటలు చిక్కుకుపోతున్నాయి. ఒక్కసారిగా రెండు చేతులు జోడించి, నన్ను క్షమించు బాబు, నేను అర్థం చేసుకోలేకపోయాను. నీ మంచితనం చూడకుండా నీ జీతాన్ని మాత్రమే చూశాను. నీ మనసు ఎంత పెద్దదో తెలుసుకోకుండా నిన్ను తప్పుగా అంచనా వేశాను. ఈరోజు నా కూతురు నవ్వడానికి కారణం నువ్వే. జీవితాంతం ఈ ఉపకారం మర్చిపోలేను అని చెప్పేసరికి రాకేష్ వెంటనే ఆయన చేతులు పట్టుకొని కిందకి దించాడు. అంకుల్, పెద్దవాళ్ళు ఇలా చేయకూడదు. మీరు నా నాన్న లాంటి వారు. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక తండ్రిగా మీ కూతురు గురించి ఆలోచించారు మీరు, అంతే. ఇప్పుడు హేమ నవ్వుతోంది, తరుణ్ సంతోషంగా ఉన్నాడు. అంతకంటే నాకు ఇంకేం కావాలి అని నవ్వుతూ చెప్పాడు రాకేష్. ఆ నవ్వు బయటకు కనిపించినా లోపల మాత్రం తన గుండె ఒక్కో ముక్కగా విరిగిపోతోందని అతనికి మాత్రమే తెలుసు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడి నుంచి మీరు గమనించని ఒక విషయం ఉంది. మనం రాకేష్ నవ్వుతున్నాడని అనుకుంటున్నాం, కానీ నిజానికి ఆ నవ్వు వెనకాల ఎంత బాధ దాగి ఉందో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. కొన్నిసార్లు ఎక్కువగా నవ్వే వాళ్ళే ఎక్కువగా ఏడ్చిన వాళ్ళు కూడా అవుతారు కదా. సరే సరే, కథలోకి వెళ్దాం, వచ్చేయండి. పంతులు గారు కూడా చిరునవ్వుతో ముందుకొచ్చి, ఇంకెందుకు ఆలస్యం, ముహూర్త సమయం దాటిపోతుంది, వధూవరులను పీటల మీద కూర్చోబెట్టండి అంటూ గట్టిగా చెప్పడంతో అక్కడున్న బంధువులంతా మళ్ళీ కదలడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి క్రితం వరకు ఆగిపోయిన పెళ్లి పనులు మళ్ళీ సజావుగా మొదలయ్యాయి. మంగళ వాయిద్యాలు మరోసారి గంభీరంగా మోగాయి. అక్షింతలతో నిండిన వెండి పళ్ళాలు తీసుకొచ్చారు. పసుపు కుంకుమల సువాసనలు మండపం అంతా వ్యాపించాయి. హేమ, తరుణ్ ఇద్దరు మెల్లగా పెళ్లిపీటల మీద కూర్చున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు కన్నీళ్లతో నిండిపోయిన హేమ కళ్ళల్లో ఇప్పుడు కొత్త వెలుగు కనిపిస్తోంది. తరుణ్ మాత్రం ఆమెను చూస్తూ, ఇక నుంచి నీ కళ్ళల్లో ఒక్క కన్నీటి బొట్టు కూడా రానివ్వను అని మనసులోనే మాటిచ్చుకుంటున్నాడు. ఆ మాట చెప్పకపోయినా అతని చూపులో అది స్పష్టంగా కనిపించింది హేమకి. పంతులు గారు మంత్రాలు చదువుతుంటే తరుణ్ చేతులు స్వల్పంగా వణికాయి.
అది గమనించిన హేమ మెల్లగా అతని వేళ్లను తన వేళ్లతో తాకింది. ఆ ఒక్క స్పర్శ నేనున్నాను అని చెప్పినట్టుగా అనిపించింది. తరుణ్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు చూసిన హేమ కూడా సిగ్గుతో తలదించుకుంది. ముహూర్త సమయం రాగానే మంగళసూత్రం తరుణ్ చేతిలో పెట్టారు పంతులు గారు. పంతులు గారి గంభీరమైన స్వరం, మంగళ వాయిద్యాల శబ్దాలు, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఆ క్షణాన్ని మరింత పవిత్రంగా మార్చాయి. తరుణ్ మెల్లగా మంగళసూత్రాన్ని హేమ మెడలో కట్టాడు. వెంటనే మండపం అంతా అక్షింతల వర్షం కురుస్తోంది. శుభమస్తు అంటూ పెద్దలు ఆశీర్వదించారు. ఆ క్షణంలో హేమ కళ్ళ నుంచి జారిన రెండు కన్నీటి చుక్కలు అవి బాధతో కాదు, అవి సంతోషానికి గుర్తులుగా వచ్చాయి. ఆ దృశ్యాన్ని అందరూ ఆనందంగా చూస్తుంటే ఒక మూల నిలబడి ఉన్న రాకేష్ మాత్రం మెల్లగా తలతిప్పుకున్నాడు. ఇంకో క్షణం అక్కడే నిలబడితే తన కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్లు బయటపడతాయని అతనికి తెలుసు. పెళ్లిపీటల మీద హేమ నవ్వుతుంటే ఆ నవ్వు నా వల్లే వచ్చింది అనే తృప్తి ఒకవైపు, ఆ నవ్వులో నేను లేను అనే బాధ మరోవైపు, రెండు ఒకేసారి అతని మనసును గట్టిగా పిండేస్తున్నాయి. అయినా తన ముఖంపై మాత్రం చిరునవ్వునే ఉంచుకున్నాడు. ఎందుకంటే కొన్ని ప్రేమలు గెలవవు కానీ చరిత్రలో నిలిచిపోతాయి. మంగళ వాయిద్యాల శబ్దాల మధ్య హేమ తరుణ్ల పెళ్లి అంగరంగ వైభవంగా పూర్తయింది. కొత్త దంపతులను ఆశీర్వదించడానికి ఒక్కొక్కరిగా పెద్దలు ముందుకు వస్తున్నారు. పెళ్లి మండపం అంతా నవ్వులతో సందడితో కలకల్లాడిపోతుంది. కానీ ఆ సందడి మధ్య ఒక మనసు మాత్రం నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తోంది. పెళ్లిపీటల వైపు ఒక్కసారి చూసిన రాకేష్ వెంటనే తన చూపును పక్కకు తిప్పుకున్నాడు. తన కళ్ళ ముందే తన కలలన్నీ ఇంకొకరి జీవితంగా మారిపోతుంటే ఆ దృశ్యాన్ని ఇంకొక క్షణం కూడా చూడలేకపోయాడు రాకేష్. ఎవరికీ కనిపించకుండా మెల్లగా మండపం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ ఒక మూల నిలబడి లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. ఏడకూడదు, ఇప్పుడు ఏడిస్తే వాళ్ళ సంతోషం మీద నా బాధ నీడ పడుతుంది అని తన మనసుకే ధైర్యం చెప్పుకున్నాడు. కానీ గుండె మాట వినటం లేదు. తలల్లోకి ఎక్కిన కన్నీళ్లు ఒక్కొక్కటిగా చెంపల మీద జారి పడుతున్నాయి తన ప్రమేయం లేకుండా. అప్పుడే వెనక నుంచి ఒక మృదువైన స్పర్శ అతని భుజం మీద పడింది. ఆ స్పర్శ ఎవరిదో తెలుసుకోవడానికి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూడా రాలేదు. అమ్మా అని బరువెక్కిన గొంతుతో పిలిచాడు రాకేష్. కొడుకు కళ్ళలోని కన్నీళ్లను చూసిన తల్లి గుండె ఒక్కసారిగా ముక్కలైపోయింది. చిన్నప్పటి నుంచి తన కొడుకు పడిన ప్రతి చిన్న బాధను కూడా భరించలేని ఆమె ఈరోజు అతని జీవితంలో జరిగిన ఇంత పెద్ద ఓటమిని ఎలా తట్టుకుంటుంది? మాట్లాడకుండా అతని దగ్గరకు వచ్చి చిన్న పిల్లాన్ని దగ్గరకు తీసుకున్నట్లుగా అతని తలను తన భుజంపై ఆనించుకుంది. రాకేష్ కూడా ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న బాధను ఇక ఆపుకోలేక తల్లి భుజంపై తలవాల్చి చిన్న పిల్లాళ్ళ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొద్దిసేపు తల్లి కూడా ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే కొన్ని బాధలకు మాటలతో ఓదార్పు ఇవ్వలేమని ఆమెకు కూడా తెలుసు. కొడుకు వెన్ను మీద మెల్లగా చెయ్యి వేస్తూ అతని కన్నీళ్లు తగ్గే వరకు అలాగే నిలబడి ఉంది. కొన్ని క్షణాల తరువాత రాకేష్ అంటూ ప్రేమగా పిలిచింది. నీకు చాలా బాధగా ఉందా నాన్న? ఆ ప్రశ్న విన్న రాకేష్ బలవంతంగా నవ్వడానికి ప్రయత్నించాడు. బాధ ఉందమ్మా, చాలా ఉంది. కానీ ఈ బాధ కన్నా హేమ నవ్వు నాకు ముఖ్యం. ఇన్నాళ్ళు తన ఏడుపు చూశాను. ఈరోజు మొదటిసారి మనస్ఫూర్తిగా ఆమె నవ్వింది. ఆ నవ్వును నేను లాక్కోవాలి అనుకోవడం లేదమ్మా అని చెప్పగానే అతని గొంతు మళ్ళీ బిగుసుకుపోయింది. ఆ మాటతో తల్లి కళ్ళు చెమ్మగిల్లడం మొదలయ్యాయి. నాన్న, నువ్వు ఈరోజు ఒక అమ్మాయిని కోల్పోయి ఉండొచ్చు, కానీ నీ మనసు మాత్రం 1000 మందిని గెలుచుకుంది. ప్రేమించిన అమ్మాయి దొరకకపోవడం ఓటమైతే కాదు,
ఆమె సంతోషం కోసం నీ ప్రేమను త్యాగం చేయటం చాలా గొప్ప విషయం. ఈరోజు నిన్ను చూసి నాకు కొడుకుగా కాదు, ఒక మంచి మనిషిగా గర్వంగా అనిపిస్తోంది అని అంటుంది తన తల్లి. ఆ మాటలు విన్న రాకేష్ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరుగుతాయి. తల్లి అతని కళ్ళు తుడుస్తూ, ఈరోజు దేవుడు నీ చేతిలో ఉన్నదాన్ని తీసుకున్నాడని అనుకోకు. నీకింకా గొప్ప జీవితాన్ని సిద్ధం చేస్తున్నాడని నమ్ము. నిజమైన మనసున్న వాళ్ళను దేవుడు ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపడు. నీ జీవితంలో కూడా ఒకరోజు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు ఈ బాధ అంతా నీకు ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది అని అన్నది. రాకేష్ తల్లి చేతులను తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అమ్మా, నాకు హేమ దక్కకపోయినా బాధలేదు, కానీ ఈరోజు ఆమె నవ్వుతూ తన కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. నాకు అదే చాలు. నేను ప్రేమించింది ఆమెను సొంతం చేసుకోవడానికి కాదు, ఆమె సంతోషంగా ఉండాలని మాత్రమే అని చెప్పాడు రాకేష్. ఆ మాట విన్న తల్లి తన కొడుకు నుదిటిపై ముద్దు పెట్టి, ఈ మనసే నిన్ను ఒకరోజు చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది నాన్న అని గర్వంగా చెప్పుకుంటుంది. అప్పుడే లోపల నుంచి, రాకేష్ బాబు ఎక్కడున్నావు, రండి తొందరగా అక్షింతలు వేయాలి కానీ అని ఎవరో పిలవటంతో రాకేష్ వెంటనే తన కళ్ళలోని కన్నీళ్లను తుడుచుకొని మళ్ళీ ముఖంపై చిరునవ్వు తెచ్చుకున్నాడు. తన గుండె ఏడుస్తున్నా కానీ ప్రపంచానికి మాత్రం నవ్వుతూ కనిపించాలని నిర్ణయించుకున్నాడు అని మెల్లగా మళ్ళీ పెళ్లి మండపం వైపు నడిచాడు రాకేష్. ఇదేనండి ఈరోజు కథ. ఈరోజు ఒక ప్రేమ కథ గెలిచింది, కానీ అదే సమయంలో ఇంకో ప్రేమ తన సంతోషాన్ని త్యాగం చేసి నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోతుంది. మరి రాకేష్ తీసుకున్న నిర్ణయం మీకెలా అనిపించింది? నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్రేమ ఈ రోజుల్లో ఉంటుందా? మనం ప్రేమించిన వ్యక్తిని ఎలాగైనా మన సొంతం చేసుకోవాలని ప్రయత్నించడం నిజమైన ప్రేమ, లేక తను ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అని తన సంతోషం కోసం మన ప్రేమనే త్యాగం చేయటం నిజమైన ప్రేమ? మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ నేను తప్పకుండా చదువుతాను. మీ ఆలోచనలు తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక నెక్స్ట్ పార్ట్లో హేమ తరుణ్ల పెళ్లి తర్వాత జరిగే సరదా కార్యక్రమాలు, కొత్త పెళ్లి కూతురుగా హేమ అత్తగారింట్లో పెట్టే మొదటి అడుగు, అక్కడ జరిగే నవ్వులు, ఆటలు, సరదా సరదా సన్నివేశాలు, అంతేకాదు ఈ కథలో ఇప్పటి వరకు మీరు ఊహించని ఒక కొత్త మలుపు కూడా మొదలు కాబోతోంది. ఒక చిన్న సంఘటన, ఒక కొత్త పరిచయం, ఒక కొత్త ప్రయాణానికి నాంది పలకబోతోంది. ఆ సంఘటన ఎవరి జీవితాన్ని మార్చబోతోంది? ఆ కొత్త ప్రయాణం ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ని అస్సలు మిస్ అవ్వకండి. మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ ఒక్క లైక్, మీ ఒక్క కామెంట్ నన్ను ఇంకా మంచి మంచి కథలు రాయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో అద్భుతమైన పాటతో మీ ముందుకు ఖచ్చితంగా వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. అందరికీ నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.